హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే యాక్టివా 125 న్యూ మోడల్ 2025 వెహికల్స్కి టీఎఫ్ఐ స్క్రీన్ అయితే ఇచ్చాడు. ప్రజెంట్ అయితే వాటిని మనం ఎలాగ యూజ్ చేయాలి, దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అనేసి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడైతే తెలుసుకున్నాము. యాక్టివా 125 BS6 2025 న్యూ మోడల్ న్యూ వర్షన్ మీరైతే తెలుసుకోబోతున్నారు. కొత్తగా ఫీచర్స్ని ఎలాగ యూజ్ చేయాలి అనేసి కొంతమందికి అయితే తెలియదు, కాబట్టి ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడైతే హ్యాండిల్ బార్ దగ్గర అయితే ఇచ్చారు కంట్రోల్ సెంటర్. ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి. యాక్టివా 125 మోడల్స్కి ముందు వెహికల్కి ఏమిటి నార్మల్గా ఒక బటన్తో ఇచ్చారు. ఇప్పుడైతే ఈ విధంగా అయితే న్యూ మోడల్ అయితే ఓన్లీ మొబైల్ స్క్రీన్లో ఎలాగ ఉంటుందో అలాగైతే ఇచ్చారు. ప్రజెంట్ అయితే పెద్దగా అయితే స్క్రీన్ అయితే ఇచ్చారు. వీటిని ఎలాగ కంట్రోల్ చేసుకోవాలి అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది హ్యాండిల్ బార్ దగ్గర. ఇక్కడ కంట్రోల్ నేను చేసిన విధంగా దాని ఫీచర్స్ సైడ్ దాన్ని అయితే మూవ్ చేస్తే ఇట్లాగా ఫీచర్స్ అయితే చూపిస్తాయి, ఇండికేట్ చేస్తుంది. సెట్టింగ్స్లో ఏమిటి జనరల్, ఫంక్షను, డిస్ప్లే, సర్వీసు, తర్వాత డేటు, టైమింగ్ అన్నీ మాన్యువల్గా అయితే ఇచ్చారు. డిస్ప్లే టైప్, బ్రైట్నెస్, థీమ్, తర్వాత మనము బ్రైట్నెస్ మనమే ఇంక్రీజ్ చేసుకోవాలి. ఆటో మోడ్లో పెడితే డార్క్, ఇలాగ మనమైతే మాన్యువల్గానే చేంజ్ చేసుకోవచ్చు. ఆటో పెడితే ఏమైతే లైటింగ్ అనేది సన్లైట్ని బట్టి ఏముంటుంది, దాంట్లో ఉన్న లైటింగ్ సెట్టింగ్స్లో మన లైటింగు, డార్క్, ఆటో ఈ విధంగా అయితే ఇచ్చారు. నేనైతే ఇవంతా కంట్రోల్ చేస్తున్నాను. వన్ సైడ్ ఫేవరెట్ ఇన్ఫర్మేషన్ అంటే డిస్ప్లే పైన మనకి ఏవేవి కనపడాలని, ఏమిటి మనకి ఆర్పిఎమా, ఎకోనా, తర్వాత టైమింగా, డేటా, ఇలాగ మనమైతే డిస్ప్లే పైన మనము వెహికల్కి ఆన్ చేస్తాను వెంటనే మనకి డిస్ప్లేలో చూపించే విధంగా మనకి ఏవి కావాలనేసి మనమే కస్టమైజ్ అనేవి చేసుకోవచ్చు. డిస్ప్లే టైప్ చూడండి, సింపుల్ 2 టైప్స్ అయితే ఇచ్చారు. డిస్ప్లే మనం ఆన్ అవుతానట్లే మనకి ఏ స్టైల్ కావాలనేసి వాళ్ళే 2 విధాలుగా ఇచ్చారు. మనకి ఏది నచ్చితే అదైతే పెట్టుకోవచ్చు. తర్వాత డిస్ప్లే, జనరల్, సర్వీస్, డేట్ అయితే మనమైతే సెట్ చేసుకోవచ్చు, లేదంటే ఆటోమేటిక్గా ఉండేనా అలాగ కూడా సెట్ చేసుకోవచ్చు. చూస్తున్న ఈ విధంగా అయితే మన వెహికల్కి అయితే కంట్రోల్ అనేది చేయొచ్చు. ఇప్పుడు డిస్ప్లేలో చూడండి టైమింగు, తర్వాత ఎకో, పెట్రోల్, మళ్ళీ మైలేజు, ట్రిప్పు అంతా డిస్ప్లే అనేది చూపిస్తుంది. ఇక్కడ ఉన్న డిస్ప్లే అంతా మనమైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మైలేజ్ ఎంత ఇస్తుంది అవన్నీ సెట్టింగ్స్ అయితే ఇక్కడైతే ఉన్నది. లెఫ్ట్ సైడ్కి మనమైతే మూవ్ చేయాలి. ఇక్కడ చూడండి అప్ ఉంది, డౌన్ ఉంది, సైడ్కి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మిడిల్లో ఉండేది లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అయితే మూవ్ చేస్తే అయితే మూవ్ అవుతుంది. ఫ్రంట్ అయితే ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కంప్లీట్ అయితే చేంజ్ చేస్తారు 24-25 మోడల్స్కి అయితే. మీ వెహికల్కి ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు ఇది 2025 మోడల్ యాక్టివా 125 అయితే నేను చూపించిన విధంగా కంట్రోల్ అయితే చేయొచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్.